వచ్చారు. నమస్కారం సార్. సార్, ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కోస్తా జిల్లాలకే ఒక ఆరోగ్య ప్రదాయనిగా గత 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆసుపత్రి అండి. దాదాపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం నేడు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో అనేక బకాయిలు పెట్టి ఇప్పటి వరకు దాదాపు 22 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నాయి. వాటి మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి అనేక ఇంప్లాంటేషన్స్, ముఖ్యంగా టీహెచ్ఆర్, హిప్ రీప్లేస్మెంట్, తర్వాత నీ రీప్లేస్మెంట్కి సంబంధించినటువంటి ఇంప్లాంటేషన్స్ కూడా అక్కడ లేకపోవడంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ రెండు ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్స్ జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పీజీసీటీ కూడా ఎన్ఎంఆర్ వాళ్ళు క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకని ఆరోగ్యశ్రీలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేస్తే అనేక రకాలుగా హాస్పిటల్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడు అవసరమైనటువంటి అనేక ట్రీట్మెంట్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో చేసుకున్నటువంటి ఈ పథకాన్ని మార్క్ పేరుతో, అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటువంటి ట్రీట్మెంట్స్ సంబంధించినటువంటి నిధుల్ని ప్రభుత్వం తిరిగి 40% తీసుకోవడానికి మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ని పెట్టి దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకునేటువంటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగి దాదాపు 1500 పడకలతో ఉన్నటువంటి ఆసుపత్రికి ప్రతిరోజు 3000 మంది పేషెంట్స్ వస్తారండి. అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాదాపు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా హెవీ క్రౌడ్ ఉండి రాత్రిపూట ఓపీకి దాదాపు ఏదైతే ఎమర్జెన్సీ క్యాజువాలిటీకి 600 మంది వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. జిల్లానే కాదు, కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు నిధుల కొరతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది దాతలు ఈరోజు దాదాపు జిమ్ఖానా వాళ్ళు ఒక 100 కోట్లతో మంది సర్వీస్ బ్లాక్ కోసం ఒక 10 కోట్లు, ఇంకో ట్రామా కేర్ కోసం 10 కోట్లు బయట నుంచి వచ్చినటువంటి డోనర్స్ ఇస్తా ఉన్నారు. కానీ గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఈ మార్క్ పేరుతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించడంతో ఈరోజు ఆ నిధులు రాక ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి బకాయిలను కూడా తొందరగా ఇవ్వడంతో ఆసుపత్రి అభివృద్ధి చెందితే పేదల ఆరోగ్యం, ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీతో గత ప్రభుత్వంలో ప్రైవేట్ హాస్పిటళ్లకు దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో చూసాం. ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ఒక పక్కన ఆరోగ్యశ్రీ ఆనాడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా క్లెయిమ్స్ తీసుకుంటూ మళ్ళీ పేషెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉన్నాయి. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో పేరు మార్చిన తర్వాత అనేక ప్రక్షాళన చేసి అనేక కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నీ రీప్లేస్మెంట్. నజీర్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి, పొగడ్త కాదు. మీ ప్రశ్న ఏంటి? నా ప్రశ్న అదేనండి. మేము ఈరోజు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ఏదో ఉన్నాయో మన ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి నిధులు లేకపోవడంతో మౌలిక వసతులతో పాటు ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్లో ల్యాప్సెస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చి సభ ద్వారా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ నిధుల్ని విడుదల చేయమని కోరడంతో పాటు ఏదైతే మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టి గత ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్స్ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకునేటువంటి విధంగా ఒక రెగ్యులేషన్ పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి ఆ రెగ్యులేషన్ అనేది తీసేస్తే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి నిధులు పూర్తిగా రావడంతో ఆ ఆసుపత్రి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచన అభివృద్ధి చెందుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు సభ ద్వారా గౌరవ వైద్య శాఖ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఈ ప్రశ్న ఎత్తడం జరిగింది. సార్, మంత్రి గారు మరింత పరిష్ట పరిచే విషయం మీద వారు ప్రశ్నలు ఏమనిస్తారు వారికి